వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఈ జిల్లాల విభజన గత ప్రభుత్వంలో శాస్త్రీయంగా జరగలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తోందంటే ఒక జిల్లాలో అత్యధికమైన జనాభా ఉంటే ఒక జిల్లాలో చాలా తక్కువ జనాభా, ఈ మాదిరిగా జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగింది. జిల్లాలతో పాటుగా అటు నియోజకవర్గాలు, ఒక నియోజకవర్గం 3 జిల్లాల్లో ఉంటుంది, ఒక నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేశారు. సో ఈ జిల్లాల పునర్విభజన చేయాల్సిన ఆవశ్యకత ఉందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ దీనికి సంబంధించి కేబినెట్ భేటీ జరిపి ఆ కేబినెట్లో ఒక రిటైర్డ్ జడ్జితో కూడినటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేసి పూర్తిగా దీన్ని మళ్ళీ మనం శాస్త్రీయంగా జరపాలని ఒక ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఈ విషయం పైన మీకు ఇన్ డీటెయిల్ చెప్పే ముందు ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. జిల్లా ఒక నియోజకవర్గం ఉంది, ఒక జిల్లా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రకరకాలుగా ఇర్రేషనల్గా చేసిండు. నిన్నమన్న అందరూ చర్చలు విజ్ఞప్తులు చేస్తారు, మా కొన్ని మండలాలు తీసి అనలేయండి, కొన్ని మండలాలు తీసి ఇన్లేయండి అని, లేకపోతే వరంగల్ అయితే వరంగల్ అనుకోకుండా మాది ఒకటే సిటీ 2 జిల్లాలు చేసిరు, మొత్తం మా ఉనికే మనుగడనే పోయింది, దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి అని ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి. మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు, సరైన విధంగా విభజన జరగదు. తొందరలోనే ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జితో పాటు ఆఫీసర్స్, రెవెన్యూ, ఈ ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతోని మనం ఒక కమిటీ వేసుకుందాం. నియోజకవర్గాల పునర్విభజనకు అంటే నియోజకవర్గాల పునర్విభజన ఎట్లయితే గతంలో చేసినప్పుడు ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా పబ్లిక్ హియరింగ్ చేసి వివిధ ప్రాంతాలు పర్యటన చేసి ఎట్లయితే సమాచారాన్ని సేకరించి చేసిండ్రో, ఈరోజు మండలాలు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను, పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం అంటే వీటిని ఏ రకంగా చేయాలా, జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి. ఒక దగ్గర 3 లక్షలు ఉండి ఒక దగ్గర 1 కోటి ఉండరు అనుకో, దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం? ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో. సో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతోంది. జిల్లాలు పెరగొచ్చు, తగ్గొచ్చు, ఏదైనా జరగవచ్చు. గతంలో మాదిరిగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఇప్పుడు కూడా అటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేసే జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరుపుదాం. ఆయనకి చాలా ఫిర్యాదులు వచ్చాయంట. ఓ మండలాన్ని ఆ జిల్లాలో కలిపారు, ఆ జిల్లా అశాస్త్రీయంగా జరిగింది, మా వరంగల్ సిటీని 2గా చీల్చారు, రకరకాల విడతలు వచ్చాయంట. దాని నేపథ్యంలోనే ఈ జిల్లాల విభజన జరగాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మరి ఎటువంటి ఆలోచన చేస్తోంది, దాని పరిణామాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఇన్ డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒకసారి గ్రాఫిక్స్ ప్లీజ్. సో ఫస్ట్గా అసలు జిల్లాలకు సంబంధించిన అంశంలో కొత్త జిల్లాల ఇష్యూ ఏంటి? సో ఆ కొత్త జిల్లాల ఇష్యూ ఏంటంటే తెలంగాణ జిల్లాల స్వరూపం మారబోతోంది. ప్రస్తుతం ఇక్కడ మీరు నా పక్కన మ్యాప్ చూస్తున్నారు, ఆ మ్యాప్ చూడండి. 33 జిల్లాలకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మ్యాప్ ఇది. సో ఏంటిది? ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల ఇవన్నీ కూడా ఆదిలాబాద్ కింద ఉండేవి. ఆదిలాబాద్ కింద కాస్త 4 జిల్లాలుగా మారినాయి. ఆ తర్వాత జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి ఈ 4 జిల్లాలు కూడా ఉమ్మడి కరీంనగర్ కింద ఉండేవి. ఇప్పుడు అది 4 జిల్లాలు అయిపోయినాయి. గతంలో తెలంగాణ రాష్ట్రం విడిపోయే సమయానికి 10 జిల్లాలే. ఆ 10 జిల్లాలు కాస్త 30 జిల్లాల్ని ఒకసారి, ఆ తర్వాత మరో 3 జిల్లాలు ఇంకోసారి, మొత్తంగా 33 జిల్లాలుగా విభజించారు. దాంట్లో ఎక్కువగా ముక్కలైంది వరంగలే. జయశంకర్, ములుగు, ఆ తర్వాత హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాద్ ఇవన్నీ కూడా ఒకే జిల్లా కింద ఉండేవి. వరంగల్ మొత్తం కూడా తునాతునుకలు అయిపోయింది, చిన్న భాగాలుగా అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో కూడా రకరకాల డిమాండ్. మాకున్నటువంటి ఒక మేజర్ గ్రామ పంచాయతీని మండలం చేయాలని, లేదా ఓ మండలం ఇంకో దాంట్లో కలిసిందని, ఈ మండలంలో ఉన్న వ్యక్తులు అటు జిల్లాకు దగ్గర అవుతున్నారు, కానీ ఆ మండలంలో కొన్ని గ్రామాలు ఇటువైపుగా ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. సో ఆ సమస్యలు మొత్తాన్ని తీర్చడానికే ఇప్పుడు ప్రయత్నం అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో జిల్లాల స్వరూపం మారబోతోంది ఫస్ట్గా. తర్వాత రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇందాక మీరు విన్నారు. ఆ తర్వాత ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. సో హైదరాబాద్ పరిధిలో మొత్తంగా 15 నియోజకవర్గాలు, 1 కోటికి పైగా జనాభా హైదరాబాద్లో ఉంది. సో ఇక్కడ చూడండి హైదరాబాద్ జిల్లా ఎంత అనేది. సో ఇది చిన్న ఇక్కడ కనబడుతుంది పింక్లో, ఇది హైదరాబాద్ జిల్లా. కానీ ఇదే హైదరాబాద్ జిల్లాలో ఎంతమంది? 1 కోటికి పైగా జనాభా ఉన్నారు, 15 నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ ఇక్కడ నెక్స్ట్ ములుగు జిల్లాలో ఉంది సుమారుగా ఎంత 3 నుంచి 4 లక్షల జనాభా అయినా అక్కడ అదొక సొంత నియోజకవర్గం. అందులో స్పేస్ చూస్తే ఎక్కువ. ఇక్కడ చూడండి ములుగు, ఇది ములుగు జిల్లా మొత్తం.
కానీ చాలా తక్కువ జనాభా, ఒక నియోజకవర్గం మాత్రమే. సో ఇలా అశాస్త్రీయంగా ఉందనేటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. నెక్స్ట్, సో ఈ కొత్త జిల్లాల ఇష్యూ ఏంటో చూసారు. సో నెక్స్ట్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో దాంట్లో జిల్లాల ఏర్పాటు వెనుక ఏం జరిగింది. సో ఇక్కడ ఉమ్మడి ఏపీలో 23 జిల్లాలతో అటు ఉన్నప్పుడు తెలంగాణ పరిధిలో 10 జిల్లాలు ఉండేవి. సో 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 జిల్లాలే ఉండేది. ఆ 10 జిల్లాలు తెలంగాణ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి. సో ఈ జిల్లాలు కాస్త ఇప్పుడు 33 జిల్లాలు అయిపోయినాయి. సో ఒక్కో ఉమ్మడి జిల్లాలో సగటున 35 లక్షల జనాభా ఉండేది అప్పుడు. అంతెందుకు, ఏదో మారుమూల ప్రాంతం నుంచి మన జిల్లా కేంద్రం రావాలంటే 200 కిలోమీటర్లు రావాలి, ఒక పొద్దు పడుతుంది కలెక్టర్ దగ్గరికి వచ్చి పోవాలంటే. అటువంటి సిచ్యువేషన్ ఉండేది. సో అటువంటిది కాస్త ఇప్పుడు 30-40 కిలోమీటర్ పోతే జిల్లా కేంద్రం. సో అప్పుడింత ఒక్కో ఉమ్మడి జిల్లాకి 35 లక్షల జనాభా ఉండేది. సో జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే 200 కిలోమీటర్ ప్రయాణించాల్సి ఉండేది. సో రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్త జిల్లాల కోసం అప్పుడు డిమాండ్స్ వినపడ్డాయి. అప్పుడు చాలా డిమాండ్స్, మాకు జిల్లా పోరాట సమితులను పెట్టుకొచ్చి చాలా సందర్భాల్లో ఓ పలానా జిల్లా కావాలని, ఇప్పటికీ ఉన్నాయి జిల్లా కావాలని, కల్వకుర్తిని జిల్లా చేయమని చెప్పి కల్వకుర్తికి సంబంధించిన కొంతమంది నాయకులు పోరాడుతున్నారు. ఇంకా ఇటువంటి అప్పుడు చాలా పెద్ద ఎత్తున ఉండే జిల్లాకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున డిమాండ్స్ ఉండేవి. సో ఈ డిమాండ్స్ అన్నీ కూడా ఆ పోరాటాలు, కమిషన్ యొక్క పబ్లిక్ హియరింగ్స్ కానీ, రాజకీయాలు అనేక రకాలుగా జరిగి ఆ తర్వాత ఈ జిల్లాల విభజన జరిగింది. నెక్స్ట్, సో జిల్లాల ఏర్పాటు వెనుక జరిగిన కథ ఏందనేది మీకు చెప్పే ప్రయత్నం చేసిన. నెక్స్ట్ ఏంటంటే పీసీఆర్ నెక్స్ట్ ప్లీజ్. సో దీంట్లో జిల్లాల ఏర్పాటు వెనుక ఏం జరిగింది. 2016 డిసెంబర్లో అసెంబ్లీలో బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. ఏమని, 2016 అక్టోబర్లో 30 జిల్లాల ఏర్పాటు అని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకుంటే డిసెంబర్లో ఆమోద ముద్ర పడింది. అక్టోబర్లో డిసిషన్ తీసుకుంటే డిసెంబర్లో ఆమోద ముద్ర పడింది. ఆ తర్వాత 30 జిల్లాల ఫస్ట్, ఆ తర్వాత వనపర్తి, మహబూబ్ నగర్లోని వనపర్తి, జోగులాంబ, గద్వాల్, ఈ మూడింటిని కూడా జోగులాంబ, గద్వాల్ తర్వాత వనపర్తి, ఈ రెండింటిని కూడా డైరెక్ట్గా అప్పుడు మళ్ళీ కొత్త జిల్లాలు తీసుకున్నారు. తర్వాత నారాయణపేటను కూడా మళ్ళీ తర్వాత జిల్లాగా తీసుకున్నారు. ఫస్ట్ డిసిషన్ తీసుకుని 30 జిల్లాలకే, కానీ ఆ తర్వాత తీసుకుంది వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట. సో మూడింటిని అదనంగా తీసుకున్నారు. సో మొత్తంగా 33కు ఆ జిల్లాల సంఖ్య పెరిగింది. 459 నుంచి 612కి ఆ మండల సంఖ్య పెరిగింది. గతంలో తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత కూడా తెలంగాణ మండలాల సంఖ్య ఎంతనంటే 459. అది జిల్లాల మార్పు తర్వాత కొత్త మండలాలు కూడా వచ్చినాయి. మండలాల కోసం కూడా పోరాటం జరిగినప్పుడు 612 మండలాలు వచ్చినాయి. ఆ తర్వాత 43 నుంచి 74కు రెవెన్యూ డివిజన్ కూడా పెరిగినాయి. చాలా రెవెన్యూ డివిజన్లు. ఇప్పుడు రెవెన్యూ డివిజన్ల పెరుగుదల కూడా విషయంలో కూడా ఒక గ్రామం ఏదైనా ఇంక ఇతరత్ర సమస్యలు ఉన్నాయనుకోండి, రిజిస్ట్రేషన్, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యకు సంబంధించి పక్క జిల్లాలో ఉన్నటువంటి వేరే ఒక డివిజన్కి పోవాలి అంటే ఈ వ్యత్యాసం కనబడుతోంది. ఈ యొక్క డిఫరెన్సెస్ లేకపోతే చాలా సుదూర ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఒక నియోజకవర్గం, ఒక పార్లమెంట్లో 3 జిల్లాలు ఉంటున్నాయి ఒక్కొక్క పార్లమెంట్లో. ఇటువంటి కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయనేది కూడా డెఫినెట్గా కింద గ్రాస్ లెవెల్లో కనబడుతోంది. చాలా వినతులు వస్తున్నాయంట ప్రభుత్వానికి. నెక్స్ట్ దాంట్లో జిల్లాల ఏర్పాటుతో సమస్యలు ఏంటి, జిల్లాల పరిధి విషయంలో మొదలైన గొడవ, జిల్లాల పరిధులు ఏంటి, దానికి ఒక నియోజకవర్గం 3 జిల్లాల్లో ఉందనంటే దానికి పరిధి ఎట్లా ఉంటుంది. ఇప్పుడు అదే నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేని కలవాలంటే నియోజకవర్గ కేంద్రానికి రావాలి, అదే కలెక్టర్ దగ్గరికి పోవాలంటే వేరే జిల్లాకు పోవాలి, రెవెన్యూ డివిజన్ కోసం అంటే ఇంకో దగ్గరికి పోవాలి. అంటే ఒక అశాస్త్రీయత అనేది కనబడుతుందా అనేది పబ్లిక్లో కూడా కొంత వ్యత్యాసాలు ఉన్నాయి. సో దీంతో ఇంకా అడిషనల్గా రెవెన్యూ డివిజన్లు పెంచుతారా, మండలాలు పెంచుతారా తెలియదు. బట్ ఏం జరుగుతుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక 3-4 జిల్లాలుగా మారిన ఒక్కో ఉమ్మడి జిల్లా తర్వాత ఎంపీలు 4-5 జిల్లాల అధికారులతో మాట్లాడాల్సి ఉంది. ఒక ఎంపీ 4-5 జిల్లాలో ఇందాక మీకు చూపించినట్టుగా మళ్ళీ ఇక్కడ మ్యాప్ వరకు వెళ్తే, టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పెద్దపల్లి పార్లమెంట్ చూస్తే పెద్దపల్లి పార్లమెంట్ అనేది ఇటు కొంత జగిత్యాల జిల్లాలో ఉంది, కొంత పెద్దపల్లి జిల్లాలో ఉంది, అటు కొంత భూపాలపల్లి జిల్లాలో కూడా కొంత మేరకు ఉంది. సో ఇట్లా 4-5 జిల్లాలో ఉంది ఒక పార్లమెంట్. సో ఈ 4-5 జిల్లా అధికారులతో కూడా ఆ సదరు ఎంపీలు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇటు 2 నుంచి 3 జిల్లాల పరిధిలోకి నియోజకవర్గాలు, ఒక నియోజకవర్గం 2-3 జిల్లాల పరిధిలో ఉంది. సో వాళ్ళకి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాలంటే నియోజకవర్గ కేంద్రానికి రావాలి, తర్వాత జిల్లా సమస్యలు ఏమైనా ఉన్నాయంటే వేరే జిల్లాకు పోవాలి, రెవెన్యూ డివిజన్కి సంబంధించిన సమస్య ఉంటే ఇంకో డివిజన్కి పోవాలి. ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి. నెక్స్ట్, సో జిల్లాల ఏర్పాటుతో కొత్తగా వచ్చే సమస్యలు ఇంకొన్ని సమస్యలు ఏంటంటే దీంతో ఎమ్మెల్యేలకు తప్పని ఇబ్బందులు ఏంటి. నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళ నియోజకవర్గం
చాలా ఒక 7 మండలాలు 8 మండలాలు ఉంటాయి. ఆ మండలాల్లో 4 మండలాలు ఓ జిల్లా పరిధిలో ఉంటాయి, ఇంకో 3 మండలాలు ఇంకో జిల్లా పరిధిలో ఉన్నాయి, 1-2 మండలాలు ఇంకో జిల్లా పరిధిలో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి. మొన్న ఈ మధ్యలో మార్చే ప్రయత్నం చేశారు, మరి ఎంతవరకు పూర్తయిందో చూడాలి. సో ఇట్లా నియోజకవర్గాలు కూడా 2-3 జిల్లాలు ఉండడంతో ఆ ఎమ్మెల్యేలకు ఇబ్బందులు, అట్ ది సేమ్ టైం కొంత పాలనా పరంగా కూడా రకరకాలుగా 2-3 కలెక్టర్తో మాట్లాడాలి అనే విషయాలు ఉన్నా కూడా ఆ ఇష్యూలు అయితే ఉన్నాయి. సో 2 జిల్లాల పరిధిలో మక్తల్, కొడంగల్, దేవరకద్ర, కల్వకుర్తి, సో వాళ్ళు 2 జిల్లాల్లో ఉన్నాయి. ఇంకా చాలా జిల్లాలు, కొన్ని ఉదాహరణకు మాత్రం మీకు చూపించే ప్రయత్నం చేశాను. ఇక్కడ చాలా జిల్లాలు కూడా, చాలా నియోజకవర్గాలు, పెద్ద నియోజకవర్గాలు 2-3 జిల్లాల్లో ఉన్నాయి. సో ఇక్కడ మక్తల్ అదే పరిస్థితి, కొడంగల్ అదే పరిస్థితి, దేవరకద్ర అండ్ కల్వకుర్తి అదే పరిస్థితి. ఇక 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి హుస్నాబాద్, మానకొండూరు 3 జిల్లాలు ఉన్నాయి ఇక్కడ. సో 2 జిల్లాలు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని మీకు అర్థం కావడం కోసం కొన్ని నియోజకవర్గాల పేర్లు పెట్టా. ఇక 3 జిల్లాల పరిధినటువంటి నియోజకవర్గాలు ఏంటంటే హుస్నాబాద్ అండ్ మానకొండూరు. ఈ 2 నియోజకవర్గాలు కూడా 3 జిల్లాల్లో ఉన్నాయి. హుస్నాబాద్ ఏకంగా సిద్దిపేటలో ఉంది, కరీంనగర్లో ఉంది, అటు కొంత భాగం మెదక్లో కూడా ఉంది. తర్వాత అటు మానకొండూరు పరిస్థితి అంతే. సో ఈ 2 నియోజకవర్గాలు కొంత భాగంగా 3 జిల్లాల పరిధిలో ఉన్నాయి. నెక్స్ట్, సో ఈ జిల్లాల ఏర్పాటుతో వచ్చే సమస్యలు ఈ రకంగా ఉంటాయి. ఇక జిల్లాల సంఖ్య తగ్గుతుందా అని అంటే, సో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లాగా ఉంది భద్రాద్రి కొత్తగూడెం. ఇందాక మీకు మ్యాప్లో చూపించాను, మళ్ళీ చూపిస్తా ఇక్కడ. సో విస్తీర్ణం పరంగా మనకు భద్రాద్రి కొత్తగూడెం ఇది చాలా ఎక్కువ, మీరు చూడండి ఇక్కడ బ్లూ కలర్, దీనంత స్పేస్ ఏది ఉండదు. సో ఎక్కువ ఏరియా కలిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కానీ విస్తీర్ణం పరంగా చిన్న జిల్లా ఏంటంటే హైదరాబాద్, మీకు తెలిసిందే హైదరాబాద్. కానీ జనాభా ప్రకారంగా చూస్తే హైదరాబాద్లో ఎక్కువ పాపులేషన్ ఉంటారు, తక్కువ పాపులేషన్ ఉండేటువంటి జిల్లా ఏదైనా ఉందంటే ములుగు జిల్లా. సో ములుగు జిల్లా అంటే ములుగు నియోజకవర్గం ఒక్కటే ఒక జిల్లాగా ఏర్పడింది అది. సో ఈ రకంగా కొంత జిల్లాలకు సంబంధించి సంఖ్య తగ్గుతుందా అనే అనుమానాల్లో ఒక క్వశ్చన్. నెక్స్ట్ ప్లీజ్. సో దాంట్లో నెక్స్ట్, జిల్లాల అశాస్త్రీయంగా ఏర్పాటు చేశారనే వాదన. జిల్లాలు అశాస్త్రీయంగా ఏర్పాటు చేశారనే వాదన డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం. పార్లమెంట్ స్థానాల వారీగా జిల్లాలని ప్రచారం. పార్లమెంట్ స్థానాల వారీగా జిల్లాలు అంటే ఇక్కడ ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడే ఒక క్వశ్చన్ లేదా అనుమానం తావిస్తున్న మాట ఏంటంటే, పార్లమెంట్ల వారీగా చేయాలంటే 17 పార్లమెంట్లు ఉన్నాయి ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో. ఆ 17 పార్లమెంట్ ఏంటో మీ అందరికీ తెలిసిందే. 17 పార్లమెంటరీ వారీగా చేయాలంటే 33 జిల్లాలు 17 పార్లమెంట్లు అయితే సగానికి పైగా జిల్లాలు పోతాయి, సగం జిల్లాలు పోతాయి. మరేంటి, సగం జిల్లాలను తీస్తే ఆ జిల్లా ప్రజలు ఊరుకుంటారా? అక్కడ ఆల్రెడీ కలెక్టరేట్ కార్యాలయాలు నిర్మించారు, వాళ్ళకి వ్యవస్థ స్టార్ట్ అయింది, పరిపాలనకు సంబంధించి అధికారులు ఉన్నారు, అన్ని రకాలుగా ఒక స్ట్రీమ్ లైన్ స్టార్ట్ అయింది. ఆ సిచ్యువేషన్లో పార్లమెంట్ల వారీగా చేయాలనుకుంటే 17 పార్లమెంట్లకి 17 జిల్లాలు చేస్తే ఒక తెలంగాణ వ్యాప్తంగా మళ్ళీ ఒక చిన్న ఉద్యమం మొదలయ్యే అవకాశం ఉంది. సో నిజంగా మరి అటువంటి మాదిరిగా 29 రాష్ట్రాల భారతదేశంలో ఏదైనా ఉన్నదా అని అంటే, ఆంధ్రప్రదేశ్లో